హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భవతులు వేసవి కాలంలో మజ్జిగ తీసుకుంటే ఏమవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను 100% రిప్లై అయితే ఇస్తాను. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మీలాంటి వర్క్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భిణీ స్త్రీలు వేసవి కాలంలో మజ్జిగ తీసుకుంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. చాలా వరకు మనము అబ్జర్వ్ చేసే ఉంటాము. మనం చిన్నప్పుడు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా మమ్మీ వాళ్ళు మనకి ఏమి ఇస్తారు, ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఒక ఆఫ్టర్నూన్ తర్వాత కానీ ఒక అస్సలు పర్ డేలో 1 టైం అన్నా మజ్జిగ అనేది ఇస్తారు. అవి తాగిన వెంటనే మన బాడీ అంతా కూల్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత మజ్జిగ తాగకూడదని ఎవరు చెప్పరండి. ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది ఈ మజ్జిగ అనేది. అలాగే దీంట్లో 99% క్యాలరీలు అయితే ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఇలా చాలా రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. అలాగే వీటిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి మజ్జిగలో. ఆ కాల్షియం అనేది మన బాడీలో ఉన్న బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే పుట్టబోయే బిడ్డ యొక్క బోన్స్ కూడా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఓకేనా. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఓకేనా. మనము నిర్మమోహటంగా ఈ మజ్జిగ అనేది తాగవచ్చు. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. మజ్జిగ, పాలు, అలాగే పెరుగు వీటిలో చాలా వరకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది మన బాడీకి మంచిది. బోన్స్ని బాగా డెవలప్ చేస్తుంది, స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుంది. ఓకేనా. ఇక నైట్ టైం కూడా మజ్జిగ అనేది తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉండకుండా డిహైడ్రేట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే, అంటే మనకి చాలామంది ఇబ్బంది పడుతుంటారు డిహైడ్రేట్ ఎక్కువగా అయిపోయి. అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బాడీని బాగా కూల్ చేస్తుంది. అలాగే ఈ మజ్జిగలో మనం ఇంకొంచెం జీలకర్ర పొడి వేసుకుని తాగినట్లయితే అది మన బాడీకి చాలా మంచిదండి. ఎందుకంటే ఇది బాగా జీర్ణమయ్యేటట్టు చేస్తుందన్నమాట. అందువల్ల కొంచెం జీలకర్ర వేసుకొని తాగవచ్చు. లేకపోతే లేదు మాకు ఇష్టం లేదంటే అది స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మజ్జిగ తీసుకోవడం వల్ల మన బాడీకి బెనిఫిట్సే తప్ప ఎటువంటి నష్టాలైతే ఉండదు. ఇది బిడ్డ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. చాలామంది మజ్జిగ తీసుకుంటే అంటే తర్వాత వెంటనే హాట్ వాటర్ తాగమని చెప్తూ ఉంటారు. ఇది కూడా కొంచెం వరకు నమ్మవచ్చండి. ఎందుకంటే మనం తాగినదంతా బిడ్డ మీద పడి బిడ్డ పుట్టేటప్పుడు తెల్లగా పుడుతుంది అంటారు. అందువల్ల మనము మజ్జిగ తీసుకున్న, పాలు తీసుకున్న నైట్ టైం పడుకునేటప్పుడు హాట్ వాటర్ అనేది తీసుకొని తాగడం వల్ల ఆ హాట్ వాటర్ బేబీ మీద వెళ్ళి ఆ బేబీ అనేది తెల్లగా పుట్టకుండా, అంటే పేరుకుని ఉంటుంది కదా, ఆ విధంగా పుట్టకుండా ఉంటుందండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.